ఫీలింగ్ చూద్దామండి. సో అందరికీ నమస్కారం. సో నా పేరు గారే చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు గ్రేట్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక అప్రిషియేషన్ చూద్దాం మనం. సో ఈరోజు గ్రేట్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. వర్కింగ్ ప్రాసెస్ లో ఎలా ఉన్నా సరే మనం అనుకుంటే ఎవరైనా కానీ సాధించవచ్చు అనమాట. మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాం న్యూ కాంటాక్ట్ విన్నర్ మంకిడి కృష్ణ సార్. చూడొచ్చు సేల్స్ ప్రమోషన్ కనిపిస్తుంది మీ అందరికి. ఎస్ఆర్ఓ గోల్డ్ కాయిన్ విన్ అవడానికి 2800 అనమాట. దాటిపోయింది. 2800 అయిపోయింది గోల్డ్ కాయిన్ కోసం. సో గోల్డ్ కాయిన్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాంక్ కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ అందరూ అడ్మిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నామండి. బిగ్ కంగ్రాచులేషన్ చెప్తామండి. సో ఖమ్మం టీం నుంచి మరొక కాంటెస్ట్ విన్నారు, 3 కాంటెస్ట్ విన్నారు. సో చూడొచ్చు మిగతా టీంలో అవ్వట్లేదు, ఒక టీం నుంచి అవుతున్నాయి అంటే ఎవరైతే కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళే చేస్తున్నారు. కమిట్మెంట్ తీసుకోకపోతే చేయలేరు అనమాట. సో అందరికి అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తామండి. సో మంకిడి కృష్ణ గారిని మనందరం కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బిగ్ కంగ్రాచులేషన్ అవర్ గ్రేట్ లెజెండ్ లీడర్ ఎం కృష్ణ సార్, సర్పంచ్ గారు. సో సర్పంచ్ గా చేసి ఈరోజు బిజినెస్ లోకి వచ్చి బిజినెస్ లో తనకంటూ ఒక ముద్ర వేసేసుకొని అందరికి ఒక రోల్ మోడల్ గా ఉన్న వ్యక్తి అనమాట. సో ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్ కొడదాము, కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ కంగ్రాచులేషన్ టు మంకిడి కృష్ణ. Congratulations, Big clap. and celebration. When I tell everyone that you're the favorite. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. సో రైట్, కృష్ణ సార్ కోసం అందరూ కూడా అప్లైన్స్ డౌన్ లైన్స్ క్రాస్ లైన్స్ అంటే ఏం లేదు. సో అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. కంగ్రాచులేషన్ చెప్పండి సార్ కి. Big congratulations, sir, Krishna sir. Big congratulations, Mr. Krishna sir. Big congratulations, sir, Krishna sir. Big congratulations, sir, Krishna sir. Big congratulations, Krishna sir. Congratulations, Krishna sir. Congratulations. రైట్. Big congratulations, Krishna sir. సో రైట్, Big congratulations, Krishna మాట్లాడే sir. ముందు వాళ్ళ అప్లైన్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా కృష్ణ సార్ని జాయిన్ చేయించిన వ్యక్తుల్లో అలివేలు మంగాచెల్లి అనమాట. సో అలివేలు మంగాచెల్లి కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామండి. బిగ్ క్లాప్స్. ఎందుకంటే ఈరోజు బిజినెస్ లో తను విన్ అవడం కాదు, అంటే డౌన్ లైన్స్ లో విన్ అయ్యేలాగా చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు ఖమ్మం టీం నుంచి సో కృష్ణ సార్ విన్ అయ్యాడు, అండ్ అలివేలు మంగాచెల్లి విన్ అయ్యారు, అండ్ వాళ్ళ అప్లైన్ లో రాఘవేష్ సార్. 3 మెంబర్స్ ఒకే లైన్ లో నుంచి, ఒకే వరుస నుంచి కూడా విన్ అవడం జరిగింది. సో వెల్కమ్ చెల్లెమ్మ. మంగాచెల్లి, కృష్ణ సార్ గురించి 2 మాటలు చెప్పండి. సో మీ ఫీలింగ్ షేర్ చేయండి చెల్లెమ్మ. నా వాయిస్ రావట్లేదు గురించి. వాయిస్ రావట్లేదా చెల్లి? చాలా మందికి గొంతు ప్రాబ్లం అయింది, అదే ప్రాబ్లం అయింది. సరే, నో ప్రాబ్లం. చెప్పండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి. ఎంతవరకు కంగ్రాట్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గురించి అందరికి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. బిగ్ కంగ్రాచులేషన్స్. సూపర్. వినిపిస్తుందా? వినిపిస్తుంది చెల్లమ్మ. కృష్ణ సార్ నువ్వు కూడా రిప్లై చేయొచ్చు. రైట్ రైట్, అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇచ్చాను కృష్ణ సార్. సో రైట్, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యు చెల్లమ్మ. సో ఇదే మాదిరిగా ఇంకో వైపు కూడా కాంటెస్ట్ విన్నర్ అయ్యేలాగా చూడండి, ఓకేనా? మనకు 1 డేనే టైం ఉంది, అవ్వదు అనుకుంటే ఏం లేదనమాట. మీరు అనుకుంటే అయిపోయింది. ఓకే, గాడ్ బ్లెస్ వచ్చింది. రైట్. నెక్స్ట్ అదే విధంగా మంగాచెల్లి పైన అప్లైన్ లో రాఘవేష్ సార్ ఉన్నాడు, బ్యాంకాక్ హెచ్ఆర్. రాఘవేష్ సార్ వెల్కమ్. కృష్ణ సార్ గురించి మీ ఫీలింగ్ షేర్ చేయండి. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ఈరోజు చాలా ఎక్సలెంట్ గురించి, ఎందుకంటే ఒకనప్పుడు నాకు ఎవరు లేరు గురుజీ, ఎవరు లేరు గురుజీ, ఎవరు లేరు గురుజీ అన్న టైంలో నువ్వు అంటూ సెల్ఫ్ కమిట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ 5 గురుజీ అని చెప్పారు గురుజీ అప్లయన్స్.
నేనంటూ డెసిషన్ తీసుకొని మంగ మేడం దగ్గరికి వెళ్ళేసి ప్లాన్ చెప్పేసి మంగ మేడం డీడీ ఇచ్చిన తర్వాత మా అన్నయ్య గారు ఉన్నారని చెప్పారు గురూజీ మంగ మేడం. అన్నయ్య గారు సర్పంచ్ అంటే సర్పంచ్ వస్తారో రారో అనేది నేను డౌట్ అనిపించింది గురూజీ ఆ రోజు. కానీ పోయి అన్నయ్య కదా చెప్దామని మేడం చెప్పారు. సారు ఆ రోజు మేము పోయి ప్లాన్ చెప్పే టైంలో ఈసారి ఏం పని చేస్తారు అసలు పోయి ఈ సారు సర్పంచ్ అయినా ఎట్లా ఉన్నాడు ఏంటంటే వ్యవసాయం చేస్తున్నారు గురూజీ ఆ రోజు. అంటే కొంచెం చేనుకి వెళ్ళేసి వచ్చి పిచ్చి పిచ్చిగా ఉండేసరికి సారు అసలు ఏంటి అనేది నేను సార్ని తక్కువ అంచనా వేసాను గురూజీ ఆ రోజు. కానీ ఈ రోజు ఆ సార్ ప్లాన్ చెప్పిన తర్వాత ఆ రోజు సారు ఏం చదువుకున్నారని అంటే ఎంఏ ఏదో బీఈడి దాకా చేశాని స్టడీ బాగా చెప్పారు గురూజీ. అప్పుడు అనిపించింది అంటే మనిషిలో కాదు చూసేది లోపల దమ్ము చూడాలనేది అప్పుడు అర్థమైంది గురూజీ. సార్ తర్వాత సర్పంచ్ సార్ అనేది కూడా చెప్పేశారు, నేను సర్పంచ్ చేశానని చెప్పారు. అంటే తర్వాత టాలెంట్ చూస్తే మామూలుగా లేదు గురూజీ. ఎందుకంటే నేను మనిషిని మనం తక్కువ అంచనా వేస్తాం కానీ ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది అప్పుడు అర్థమైంది గురూజీ. కంపల్సరీ సార్ ప్లాన్ చెప్పాము, సార్ నిర్ణయం తీసుకున్నారు. సార్ కూడా ఎమ్మటే నిర్ణయం తీసుకోలేదు గురూజీ. ఒకరోజు ఒక మీటింగ్ కి మేడాన్ని గట్టి ఫోర్స్ చేశాను గురూజీ. అన్నయ్యని ఎట్లా చేశాను మీరు తీసుకురావాలి మేడం, ఎందుకంటే అన్నయ్యలో టాలెంట్ ఉంది మేడం, కంపల్సరీ ఒక మీటింగ్ తీసుకురండి అంటే ఒకరోజు ఒక మీటింగ్కి వచ్చారు గురూజీ. కష్టం మీద తీసుకొచ్చాం గురూజీ. అన్నయ్య గారిని వాళ్ళ అన్నయ్య గారిని కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇద్దరిని కష్టం మీద తీసుకొచ్చినాం, నేను మేడం కష్టపడి. ఈరోజు వాళ్ళిద్దరు ఆ మీటింగ్కి రావటం వల్లనే ఆ, మన లేనా మేడం టెస్ట్ మనీ చూసి ఫిక్స్ అయ్యారు గురూజీ. ఈరోజు డెసిషన్ తీసుకున్నారు గురూజీ. ఏదైనా అప్లైన్ సపోర్ట్ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతాం గురూజీ. ఏ అప్లైన్ ఏది చెప్తే అది చేస్తాం గురూజీ. ఎందుకంటే ఈరోజు కృష్ణ సారు విన్ కావడం చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఎందుకంటే నేను ఆన్ గ్రౌండ్లో అది రెస్పాన్సిబిలిటీ లెక్క మీరు ఇచ్చారు గురూజీ. ఆ రెస్పాన్సిబిలిటీ లెక్కని నేను తీసుకొని నా వంతు కృషి చేసి డైమండ్ అయ్యేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టాను గురూజీ. ఆన్ గ్రౌండ్లో ఉండి నేను వర్క్ చేసి సపోర్ట్ చేస్తాను గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ గ్రేట్, గాడ్ బ్లెస్ యు, కంగ్రాచులేషన్ టైగర్. సో ఇదే మాదిరిగా టీమ్ కి మంచి సర్వీస్ ఇస్తూ ముందుకెళ్ళండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. సో రైట్, నెక్స్ట్ అట్లానే మన రాఘవేష్ సార్ పైన అప్లైన్ లో ఆశా చెల్లి ఉన్నారు. ఆశా చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్స్, కంగ్రాచులేషన్ చెల్లెమ్మా. సో మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. ఆశా చెల్లి వెల్కమ్, కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడండి. కమాండ్ టీం నుంచి ఆశా చెల్లి అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్స్ గురుజీ, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అందరూ అప్లయన్స్ అందరూ కొంచెం కెమెరా ముందు వచ్చి నిలబడండి, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది. మంగా చెల్లి నువ్వు కూడా వచ్చి కాసేపు కూర్చో, ఇక్కడ వంట తర్వాత చేసుకోవచ్చు, కూర్చోండి. ఆశ చెల్లి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. రియల్లీ కంగ్రాచులేషన్స్ కృష్ణ అన్నయ్య, వండర్ఫుల్ అనమాట. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. ఒకనొక టైంలో వాళ్ళకి కొంచెం వీక్ ఉండేది అనమాట, కానీ అలాంటి టైంలో రాబోయే కమిట్మెంట్ తీసుకోవడం, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు మంచి మంచి లీడర్స్ నిలబడుతుండ్రు. రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి లీడర్స్ వచ్చి వర్క్ అనేది ఇది చేయడం, కష్టపడుతున్నారు అందరూ కూడా. ఖచ్చితంగా ఈ రోజు బ్యాంకాక్ టార్గెట్ విన్ కావడానికి ఇదైతే మా గురించి ఖచ్చితంగా అటు వెళ్తున్నాం మా గురించి. బ్లెస్సింగ్స్ గురుజీ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ అన్నయ్య వాళ్ళని చూస్తుంటే. రైట్, గాడ్ బ్లెస్ చెల్లెమ్మా, కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్స్. సార్ ఉన్నారు. రామారావు సార్ మీ ఫీలింగ్స్ షేర్ చేయండి సార్ కోసం. వెల్కమ్ టైగర్. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. రియల్ గురుజీ, చూడొచ్చు కృష్ణ సార్ కి ప్లాన్ చెప్పేటప్పుడు ప్లస్ డీడీ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాం గురుజీ. ఎప్పుడు బిజీగా ఉండేటోడు అనమాట, వ్యవసాయ పనిలో బిజీగా ఉండేటోళ్ళు. అంటే మేము పోయినా కానీ అటు ఇటు తిరుక్కుంటూ ఏదో సమాధానాలు చెప్పేటోడు అనుకున్నాం. అంటే ఎడ్యుకేషన్ అయితే ఇది ఉంది, మంగా సిస్టర్ చెప్పింది ఆల్రెడీ, మంచి ఎథికల్ లీడర్, మంచి
మైండ్ సెట్ ఉన్న లీడర్. కానీ వస్తే కనెక్ట్ అవుతే మాత్రానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్, నాకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. రియల్ గురూజీ ఏదైనప్పటికీ తీసుకురావాలనుకున్నాం. అగైన్ నేను ఒక 2-3 సార్లు రాఘవయ్య సార్, ఉపేందర్ సార్ అందరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటం, సిస్టమ్ లో కనెక్ట్ చేయటం. ఇవాళ అతని మైండ్ సెట్ మొత్తం కూడా ఓవరాల్ గా లైఫ్ అంటే ఏంటి అన్నది అప్పుడు ఓపెన్ ఉంది. సార్ చెప్పారు, సార్ బయట ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఎక్కడ నేర్పియలేదు, ఇక్కడ మాత్రం మీకు సపోర్ట్ ఉంటాం, మీరు రండి అని అంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, నేను చేస్తా, బట్ ఏంటంటే కొద్దిగా టైం కావాలి నాకు అని చెప్పారు. నేను మొక్కదన్న చైన్ వేసుకోవాలి, ఒక వారం రోజులు టైం కావాలన్నారు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ పోయి రాఘవయ్య సార్ అక్కడే కూర్చొని ఫాలోఅప్ చేయటం, సిస్టర్ ఫాలోఅప్ చేయటం, ఇది చేయటం వల్ల ఇవాళ ఓవరాల్ కూడా సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఒక ఎథికల్ లీడర్ గా, ఒక గ్రేట్ లీడర్ గా తయారవుతారు. ఇవాళ టార్గెట్ కూడా విన్ అయ్యారు మీ ముందు. చూడండి, ఇదంతా ఏంటంటే మీరు ఎలా గైడ్లైన్స్ చేస్తే అలా ఫాలో అయ్యాం. అక్కడ ఒక క్యాండిడేట్ ని ఒక మంచి లైఫ్ ఇవ్వటానికి మీ నుంచి నేర్చుకున్నది పాస్ చేసాం గురూజీ. ఇవాళ వండర్ గా చూడొచ్చు, టార్గెట్ విన్ కావటంలో హ్యాపీగా ఉంది. ఖమ్మం టీం నుంచి అగైన్ మళ్ళీ ఒకసారి కూడా 3 టార్గెట్ విన్ కావటం, ఇంకా కొంతమందిని కూడా ఇవాళ లాస్ట్ రోజు అయినప్పటికీ మీరేం చెప్తారో స్వామి గురూజీ ఎక్కడెక్కడ వర్క్ చేయాలని చెప్తారో ఆ విధంగా ఫాలో అవుతున్న గురూజీ. ఇవాళ అగైన్ కూడా ఇంకో ఒకరిని టార్గెట్ విన్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం గురూజీ. మీ బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మోహర్జీ. కంగ్రాట్స్ అండి కృష్ణ గారు. మీరు ఇలానే అప్లయన్స్, మీ పైన అప్లయన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మంచి సపోర్ట్ తీసుకొని, గైడ్లైన్స్ తీసుకొని, గురుజీ వాళ్ళ నుంచి ఏది వస్తుందో అది పాస్ చేసుకొని చేయండి. అగైన్ మళ్ళీ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఖమ్మం టీం ఒక మంచి గుర్తింపు తీసుకొద్దాం చిన్న మా గురుజీ టీమ్ లో. థ్యాంక్ యూ మోహర్జీ. బ్లెస్సింగ్ మోహర్జీ. గ్రేట్ టైగర్, కంగ్రాచులేషన్, సూపర్ అనమాట. గాడ్ బ్లెస్ యూ రామారావు సార్. ఇంకా కూడా టైం ఉంది సాయంత్రం వరకు. సో ఎక్కువ మంది ఇంకా విన్నర్స్ అయ్యేలా చూడండి. ఆల్ ది బెస్ట్ రావు. ఎస్ మోహర్జీ, అక్కడికి వెళ్తాను గురు. గ్రేట్ టైగర్, గ్రేట్. సో రైట్, నెక్స్ట్ ఇంకా అప్లయన్స్ లో సో ఖమ్మం టీం ఫౌండర్ లీడర్ సో మిస్టర్ ఉపేంద్ర సార్ ని మాట్లాడాలనుకుంటున్నాను. సో ఉపేంద్ర సార్, వెల్కమ్ లేజర్. మోహర్జీ, గుడ్ మార్నింగ్ మోహర్జీ. థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోహర్జీ. హ్యాపీగా ఉంది మోహర్జీ. రియల్ గా గురుజీ, సో పులి కడుపున పులి పడుతుంది అన్నట్టు మోహర్జీ. సో మా గురుజీ నిన్న మొన్న పెద్ద శ్రీనివాస మా గురుజీ అనేది నరసింహరావు మా గురుజీ నుంచి కూడా చిన్న అనే పేరు ఒక బ్రాండ్ అని చెప్పేసి చెప్పారు. సో అటువంటి టీంలో సో ఫైర్ గల వాళ్ళు కాదు మోహర్జీ. కృష్ణ సార్ అంటే ఫైర్ కాదు మోహర్జీ, వైల్డ్ ఫైర్ మోహర్జీ. సో ఎందుకంటే రియల్ గా మోహర్జీ, సో నువ్వు ఫీల్డ్కి వెళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు మోహర్జీ. సో మన మీటింగ్ కావచ్చు, ఆ మీటింగ్ కి కావచ్చు, ప్రతి దాంట్లో గురించి సో ఫోన్ చేస్తే సో ఫీల్డ్కి వెళ్ళినామంటే ఫీల్డ్కి వెళ్ళడమే సార్ నడుస్తానని చెప్పేసి సో ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా చేస్తుంటారు. దాదాపు ఒక 3 రోజులు ఇల్లందులో ఉన్నాం గురుజీ. సో నేను, రాఘవయ్య సారు, కృష్ణ సారు, కృష్ణ సార్ తీసుకెళ్తున్న ప్లాన్స్ కావచ్చు, ఫాలోఅప్స్ కావచ్చు, డీడీస్ చేపించే విధానం కావచ్చు, అసలు ఒక డైమండ్ లీడర్ లానే ఉన్నారు గురుజీ. డైమండ్ లీడర్ అయిపోయారు అనుకున్న గురుజీ. సో అంత విధిగా ఫాలోఅప్లలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, టీం దగ్గర కేరింగ్ తీసుకోవడము చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది గురుజీ. దాదాపు 11-12 దాకా చలి అంత పెడుతున్నా కూడా దాదాపు బండి తోలడం కానీ ప్రతిదీ కూడా గురుజీ ఎంత అంటే అంత కష్టపడ్డాడు గురుజీ. సో బర్నింగ్ డిజైర్ అంటాం కదా గురుజీ, అటువంటి బర్నింగ్ డిజైర్. ఈరోజు ఎలక్షన్ టైం వస్తుంది, ఎక్కడ నన్ను మళ్ళీ సర్పంచ్ నిలబడతారు అని చెప్పేసి వాళ్ళకి కనిపించకుండా తిరుగుతూ ఈరోజు టార్గెట్ విన్ అవ్వడం, ఈజీగా బ్యాంకాక్ కూడా కంప్లీట్ అవుతారు గురుజీ. 100% ఖచ్చితంగా గురుజీ. ఒక మంచి ఎథికల్ లీడరు అని చెప్పుకోవచ్చు గురుజీ కృష్ణ సారు. ఇంకా ఎన్ని చెప్పినా కూడా తక్కువ గురుజీ, ఎందుకంటే ప్రతిదీ కూడా తూచ తప్పకుండా పాటిస్తాడు. సో ఏది కూడా ఆనెస్టీగా, నిజాయితీగా ఉండడం, ప్రతి విషయంలోనూ క్లియర్ గా ఉంటాడు గురుజీ. కంగ్రాచులేషన్స్ కృష్ణ సార్, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. 100% అక్కడ గుణాల్లో కూడా గురుజీ ఒక ఫౌండర్ లీడర్ గా తయారైపోవాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. సో ఆన్ ఫీల్డ్ లో గురుజీ ఆ ఏరియాలో స్వామి గురించి అయితే కార్ వేసుకొని ఎట్లా తిరిగారో తెలియదు, కానీ అసలు మొన్న వెళ్ళినప్పుడు అర్థమైంది గురుజీ. అది తిరుగుతుంటే నాకు భయం వేసింది. అట్లాంటిది రియల్ గా గురుజీ మంచి టీం తయారు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మహర్షి. సో 8 months లో బ్యాంకాక్ కంప్లీట్ చేయాలి టైగర్. కృష్ణ సార్ బ్యాంకాక్ సాయంత్రం కంప్లీట్ చేయాలి, ఓకేనా? మొత్తం ప్లాన్ చేసుకోండి, మీరు సోమదేశ్ గారు మొత్తం ప్లాన్ చేసుకొని చెప్తాను, ఓకేనా? ఆల్ ది బెస్ట్ పింది సార్. గాడ్ బ్లెస్ టైగర్. రైట్.
సో రైట్, ఇక అదే వరుసలో అప్లైన్ వరుసలోనే వస్తారు. హనుమాన్ సార్తో కూడా మాట్లాడిద్దాం. హనుమాన్ సార్ వెల్కమ్. సో కృష్ణ సార్కి కంగ్రాచులేషన్ చెప్పండి. సో ఇలాంటి వ్యక్తి డౌన్ లైన్ గా ఉంటాం అప్లైన్స్ అందరూ అదృష్టం అనమాట. సో హనుమాన్ సార్ వెల్కమ్ లేచారు. థ్యాంక్ యూ మారుతి. బీబీ కంగ్రాచులేషన్ కృష్ణ సార్. మాగుజీ కృష్ణ సారు ఎక్సలెంట్. అంటే స్టార్టింగ్ లో డీడీ ఇచ్చిన టైం తర్వాత కూడా కనెక్ట్ కాలేదు మా గురించి అతను. అంటే కొంచెం అంటే షాప్ ఉండేది. ఆ తర్వాత మార్చింది రాఘవ సార్ అనమాట. ఆ రాఘవ సార్ ఒక మీటింగ్ మన పెద్దింటి శ్రీనివాస్ గురించి మీటింగ్, గుంటూరు మీటింగ్ తీసుకొచ్చిన తర్వాత నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇంత ముందు అయితే మా మీదనే కేసు పెడదామని చెప్పేసి మాట్లాడింది మా గురించి కృష్ణ సార్. అంటే మీరు అట్లా మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇక మేము కూడా మన ఖమ్మం కృష్ణ సార్ మా గురించి. కరెక్టేనా సోమదేశ్ గారు సార్ చెప్పేది? కాదు సార్ చెప్పేది వేరే కృష్ణ సార్. అట్టే కాదు, సరే నో ప్రాబ్లం. మీ డౌన్ లైన్ కృష్ణ సార్ వచ్చాడు. ఆ సార్ గోల్డ్ అవుతున్నాడు ఇల్లందు నుంచి. ఓకేనా? సరే సార్ కంగ్రాచులేషన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మాజీ. కంగ్రాచులేషన్ కృష్ణ సార్. నేను ఆ కృష్ణ సార్ అనుకున్నా మా గురించి. అందుకనే మావయ్య జూమ్ వస్తూ ఉంటే తెలుస్తా ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? మంకిడి కృష్ణ సార్ అని సారు టార్గెట్ విన్నారు. ఓకే మా, థ్యాంక్ యూ మాజీ. సో రైట్, గ్రేట్ హనుమాన్ సార్, గాడ్ బ్లెస్ యు. సో నెక్స్ట్ గేరా శ్రీనివాస్ గారు వెల్కమ్. మళ్ళీ ఇక్కడ నువ్వు మంగళగిరి కృష్ణ సార్ గురించి చెప్పాలి. ఎవరైనా మంగళగిరిలో కానీ అమరావతిలో కృష్ణ ఉంటే చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. Marji, thank you, Marji. Thank you so much, Marji. Big congratulations, Krishna sir. ఏదన్నా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే yes, congratulations sir. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ మార్జీ. ఆ విధంగా కమిట్మెంట్ పరంగా అనుకున్నాడు, ఖచ్చితంగా చేసి చూపించాడు. మిరాకిల్ గా అసలు ఎక్సలెంట్ అనమాట. గోల్డ్ కాయిన్ విన్ అయిపోయారు సార్. ఖచ్చితంగా బ్యాంకాక్ విన్ అయిపోవాలి. వన్ డే ఉంది టైం అనుకోవద్దు. ఖచ్చితంగా మారుజీ చెప్పినట్టు గోల్డ్ కాయిన్ కాదు, బ్యాంకాక్ విన్ అవ్వండి. బ్యాంకాక్ విన్ అయితే సో ఖమ్మం నుంచి 3 బ్యాంకాక్ విన్నర్స్ అయినట్టు ఉంటుంది ఖచ్చితంగా సార్. ఓకేనా? థ్యాంక్ యూ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మార్జీ. గ్రేట్ శ్రీనివాస్ గారు, గాడ్ బ్లెస్ యు సార్. నెక్స్ట్ సోమదేశ్ గారు వెల్కమ్. గురుజీ థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ మావయ్య. కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ అన్నమాట. కమిట్మెంట్ మావయ్య. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అన్నమాట. మొన్న టాప్ 20 మీటింగ్ కూడా మావయ్య, పెద్దింటి శ్రీనివాస్ మావయ్య టాప్ 20 మీటింగ్ కూడా కృష్ణ సార్ కింద 8 మంది వచ్చారు మావయ్య. 8 మంది వచ్చాడు. మళ్ళీ ఇంకా బాధ్యతగా అందరికి మొత్తం మంగా మేడం గారికి 11 మంది అయితే అందరికి డైరీలు తీసుకుందాం అని చెప్పి ఆలోచన తేవడం కానీ ప్రతి ఒక్కరికి డైరీ ముందుగానే గురూజీ మా కింద 11 మంది వస్తున్నాం, డైరీలు కావాలి అని చెప్పేసి ఒక అన్ని అంటారు కదా, లీడర్ క్వాలిటీస్ అంటారు చెప్పారు కదా. అది పువ్వు పుట్టగానే అది ఏ పువ్వు అనేది కూడా దాని పువ్వు పరిగణించినప్పుడు అర్థమవుతున్నాడుగా. కృష్ణ సార్ డే 1 కాడ నుంచి మాది ఆయన ఒక లీడర్ అన్నమాట. ఆల్రెడీ రెడీమేడ్ లీడర్ దొరికాడు మాకు 100% మాది. రెడీమేడ్ లీడర్ దొరకతం కాదు, కమిట్మెంట్తో ఉండటం కూడా చాలా అరుదు మాది. చాలామంది లీడర్లు వస్తారు, కమిట్మెంట్ ఇస్తారు, కమిట్మెంట్తో చేయడం చాలా అరుదుగా ఉంటారు అన్నమాట. గ్రేట్ కమిట్మెంట్ అన్నమాట. కంపల్సరీ మావజీ షార్ట్ టైంలో ఒక 2 సంవత్సరాల్లో మాత్రం సార్ డైమండ్ అవుతాడు. నాకైతే క్లియర్ కట్గా అర్థమైంది మావజీ ఆయన మాటల్లోనే. థ్యాంక్ యూ మావజీ. కంపల్సరీ మావజీ ఇలాంటి మన మీటింగ్ కూడా మావజీ చెప్పారన్నమాట. మీరు జనాభాని జాయిన్ చేయించు తీసుకురండి వాళ్ళ లీడర్లుగా. డైమండ్ లీడర్ మేము ఉన్నాం ఆల్రెడీ డైమండ్ లీడర్గా. చిన్నారావు గారు కానీ లేకపోతే నరేష్ మావజీ కానీ లేకపోతే నేను కానీ ఉన్నాం అని చెప్పేసి అన్నారు మావజీ. కంపల్సరీ మావజీ కూడా మొన్న మాట ఇచ్చారు అనమాట. రాఘవేష్ సార్ పెరగలేకపోతే ఖమ్మంలో మళ్ళీ పెద్ద మీటింగ్ నేనే వస్తాను చెప్పన్నాడు. కంపల్సరీ చేస్తాం మావజీ. అది కూడా అతి షార్ట్ టైం మావజీ. 2 నెలల్లోనే మిరాకిల్ చేస్తాం మావజీ. మార్చి కల్లా మిరాకిల్ చేసి రేపు ఎటు మీతో 2వ తారీఖున మీటింగ్ ఉంది మావజీ. ఆ మీటింగ్లోనే జనానికి పిచ్చెక్కిస్తాం. ఈ 2 నెలల్లో ఇక మామూలు కాదు మావజీ, పిచ్చి దుమ్మురం చేస్తాం మావజీ. ఊహించరు అనమాట, ఊహించినంత ఇదిగా వెళ్ళింది మాది టీము. అది మాత్రం పక్కా మావజీ. థ్యాంక్ యూ మావజీ. కొట్టుకోవాలి. గ్రేట్ సోమదాస్ గారు, గాడ్ బ్లెస్ యు. సో ఇదే మాదిరిగా ఇంకా ఎంతమంది అయితే ఇంకా ఇంటికి దగ్గర ఉన్నారో వాళ్ళందరితో కూడా సాయంత్రానికి చేసాను. ఓకేనా? రేపు మళ్ళీ వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటుంది. రైట్. సో అదే విధంగా సో కంగ్రాచులేషన్ కృష్ణ సార్. మంకిడి కృష్ణ గారు అంటే సో నాట్ ఓన్లీ నేమ్, ఇది పేరు కాదనమాట, బ్రాండ్ అనమాట. ఎస్ ఆర్ నో? సో మన ఏదైతే పెద్ద శ్రీనివాస్ గురించి చెప్పాడో
ప్రతి ఊర్లో శ్రీనివాస్ అనే వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు. బట్ శ్రీనివాస్ ముందు పెద్దింటి అని కలిపిస్తే పెద్దింటి శ్రీనివాస్ అనేది ఇండియా బ్రాండ్. అదే విధంగా ప్రతి ఊర్లో, ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతంలో కృష్ణ అనే పేరు గల వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు. బట్ మంకిడి కృష్ణ అనేది బ్రాండ్ అన్నమాట, పేరు కాదు, బ్రాండ్. సో ఈ బ్రాండ్ నాట్ ఓన్లీ ఈ ఒక్క ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ కి రావటం, ఈ కాంటెస్ట్ రావటమే కాదు, యూసీఏ వరకు, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయ్యే వరకు ఇదే బర్నింగ్ డిజైర్ నీ దగ్గర ఉండాలి టైగర్. ఇదే విధంగా గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇదే విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ఇదే విధంగా టీం పట్ల కేరింగ్ ఉండాలి. సో ఇదే విధంగా అప్లయన్స్ పట్ల గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉండాలి. ఇదే విధంగా ముందుకెళ్తూ ఉండాలి. సో రాసి పెట్టుకో కృష్ణ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు మాటలు కూడా రికార్డ్ అవుతున్నాయి. సో ఈ రోజు డేటు 24వ తారీఖు జనవరి 2025. సో 6:32 సో జూమ్ లో 169 సాక్షిగా చెప్తున్నాను నీకు. 4 సంవత్సరాలు హానెస్ట్గా, నీతిగా, నిజాయితీగా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే కంటిన్యూ చేస్తూ నీ టీంని అలానే తయారు చేస్తూ ముందుకెళ్ళు. సో స్వామిదాస్ గారు అన్నట్టు 2 years లో డైమండ్ అయిపోతావు, ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోయి రికార్డ్ క్రియేట్ చేస్తావు. 4 years లో యూసీఏ కూడా కంప్లీట్ చేసి, సో ఆల్ ఇండియాలో ఫాస్టెస్ట్ యూసీఏ అంటే నీ పేరే వచ్చేసింది. ఎందుకంటే నీకున్న క్వాలిటీస్, నీకున్న క్యాపబిలిటీ బట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే మిగతా వాళ్ళందరికీ నేర్చుకోవాలా కొన్ని విషయాలు, బట్ నీ దగ్గర చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు నువ్వు నేర్చుకొని కష్టపడి ఒక సర్పంచ్ అయిపోయి మళ్ళీ ఊరికి సేవ చేస్తూ చాలా విషయాల్లో నువ్వు అన్ని లెర్న్ చేస్తున్నావు కాబట్టి నీకు ఈజీగా ఇక్కడ అర్థమైంది అనమాట. మీరు ఏదైతే ఫస్ట్ డెసిషన్ తీసుకొని నేను సూట్ వేసుకొని కూర్చుంటాను గురూజీ జూమ్ లో అన్నావో, ఆ రోజే నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈ వ్యక్తి, ఫస్ట్ మీ ఊరు వచ్చినప్పుడు అనుకున్నాను మంచి చేయగల కెపబిలిటీ లీడర్ అని. బట్ నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావు కదా, నేను ఇలా జూమ్ లో కూర్చోవాలి, సూట్ వేసుకోవాలి, లెర్నింగ్ తీసుకోవాలని. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను, ఏ అప్లైన్తో పని లేదు, ఏ డౌన్ అయితే పని లేదు, పక్కగా నువ్వు డైమండ్ అవుతావు, యూసీఏ కూడా అవుతావు, నాకు నమ్మకం ఉంది. సో గ్యారంటీ టైగర్, నువ్వైతే 100% అవుతావు. సో ఒక్కరి వర్క్ ఎంతో మందికి యాడ్ అయిపోతుంది. ఈ రోజు నీ పైన అప్లయన్స్ ఎంతో మంది మాట్లాడారు, వాళ్ళందరూ ఇంకా చాలా మంది అప్లయన్స్ కూడా ఉంటారు. సో నా వల్ల ఇంతమందికి యాడ్ అయిందని ఒక హ్యాపీనెస్ అయితే ఉన్నాయి, తప్పలేదు. బట్ నా వల్ల వాళ్ళకి అవుతుంది, వీళ్ళకి అవుతుంది అనుకోకుండా, ఏ అప్లైన్ గురించి ఆలోచన చేయకుండా మనం చేస్తే మన వల్ల మన ఫ్యామిలీ, మన కుటుంబం, సో మనతో పాటు ఉన్న మన టౌన్లెన్స్ వీళ్ళందరూ ఎదుగుతారని ఒక ఉద్దేశం మాత్రం పెట్టుకొని నువ్వు పనిచే, పక్కాగా ఆల్ ఇండియాలో నువ్వు రోల్ మోడల్ అవుతావు. రాసి పెట్టుకో టైగర్, కృష్ణ అనేది, మంకిడి కృష్ణ అనే పేరు ఆల్ ఇండియా మొత్తం వ్యాపించాలి. ఈ రోజు నా పేరు, సో ఎంతమంది మహాగురుజులు నేను ఉన్నా లేకపోయినా నా పేర్లు చెప్తారు, మీరు చూస్తున్నారు. ఎసానో. సో ఈ రోజు కొన్ని 100 మంది డైమండ్స్, 1000 మంది డైమండ్స్ ఉంటే 1000 మంది డైమండ్స్ లో కూడా గురుజీకి చాలా మంది డైమండ్స్ పేర్లు గుర్తుండవు. బట్ మన టిఎల్పి మీటింగ్ లో నా పేరు పలుకుతున్నాడు నరసింహ గురుజీ, చిన్న అని. సో అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో ఈ రోజు నా పేరు కాదు, మీ పేరు రావాలని కోరుకుంటున్నాను. సో మీలాంటి ఎథికల్ లీడరు, హానెస్ట్ లీడరు, కష్టపడి పనిచేసే లీడర్లు, సో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ దాకా వెళ్ళాలి. సో పైన అప్లయన్స్ అందరూ, నేను ఒక్కడనే కాదు, సో మీ అప్లయన్స్ అందరే కాదు, పైన నరేంద్ర మావజీ, నరేష్ మావజీ, పెద్దిన్ శ్రీనివాస్ మావజీ, ఆ పైన రవీంద్ర గురుజీ, అభిషేక్ గురుజీ, కృష్ణ గురుజీ, సోమశేఖర్ మావజీ అండ్ వికాస్ గురుజీ, నరసింహ మావజీ నోట్లో కూడా మీ పేరు ఫాస్ట్ గా వినిపించాలి, ఫాస్ట్ గా వినిపించాలి. ఆ విధంగా లెవెల్స్ బ్రాంజ్ నుంచి సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరల్, కోరల్, టోపాస్, ఎమరాల్డ్ అండ్ రూబీ, ఓపల్, డైమండ్ అండ్ డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్ అండ్ మెర్క్యూరీ, క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ ఫాస్టెస్ట్ గా అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది టైగర్, సాయంత్రం రోజు టైం ఉంది. లెఫ్ట్ నుంచి నీకు ఒక 5-6 డీడీలు, రైట్ నుంచి 5-6 డీడీలు కావాలి. ఖచ్చితంగా బ్యాంకాక్ కంప్లీట్ చేయాలి. బ్యాంకాక్ కంప్లీట్ చేస్తే బ్యాంకాక్ మాతో పాటు నువ్వు రావాలి. మీ అప్లయన్స్ అందరూ టాప్ లీడర్స్ వస్తారు వాళ్ళతో పాటు. సో నువ్వు కూడా బ్యాంకాక్ విన్ అయ్యి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టైగర్. సో నీలాంటి టీం ని ఇంకా చాలా మందిని తయారు చేయి. సో ఈ కాంటెస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త కాంటెస్ట్ కూడా స్టార్ట్ అయింది. కొత్త కాంటెస్ట్ లో కూడా దుమారం చేసేసి, సో ఒక ఇల్లందు ఆ ఊరే ఏరియా కాకుండా ఆల్ ఇండియా మొత్తం కూడా నేను టీం వ్యాపించాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ కృష్ణ సార్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో వెల్కమ్, నీ ఫీలింగ్ కోరుకుంటా టైగర్. అండ్ 2వ తారీఖు నేను వస్తాను. సో నీ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరిగింది. సో దుమారం అయిపోయింది అనమాట. సో ఏ లెవెల్కి వచ్చినా మాత్రం నీకు ఎవరైతే సపోర్ట్ చేసిన అప్లయన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, వాళ్ళకి ఎప్పుడు గ్రాటిట్యూడ్ గా సో ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా స్వామిదాస్ గారి గైడెన్స్ లో నిలబడండి. సో ఆయన పట్టుకోండి, మీరు 100% యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ దాకా మీరు అయిపోతారు. ఓకేనా? సో మీ పైన అప్లయన్స్ ఉన్నా సరే
మీ పైన రెస్పాన్సిబుల్ అప్లై మీకు సోమదాస్ గారిని అప్పుడు చెప్పాము. సో ఆయన్ని మీరు ఫాలో అవ్వండి. ఆయన ఓకే మీకు గురుజీ. ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, బట్ ఎవరికి రెస్పాన్సిబుల్ లెగ్స్ అని ఉంటాయి అనమాట. బట్ నువ్వు అందరికన్నా టాప్ లో వెళ్ళిపోతావు, నాకు నమ్మకం ఉందన్నమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, సో పైన ఉన్న అప్లైలో టాప్ అప్లైని నువ్వు ఫాలో చేస్తూ ఆయన దగ్గర గైడెన్స్ తీసుకొని ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఓకే గురుజీ. వెల్కమ్ లెజెండ్. సో నీ ఫీలింగ్ షేర్ చేయటం. కృష్ణ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురూజీ. మన జూమ్ లో ఉన్న అందరికి కూడా ఆల్ డైమండ్స్ కి నమస్కారం గురూజీ. నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది గురూజీ. నేను ఈరోజు నా ఫస్ట్ నిజంగా చెప్తున్నా, సిస్టానికి కనెక్ట్ అయినట్టు కారణం ఇప్పుడు మేము రోజు చూస్తున్నాం లీనా మేడం. లీనా మేడంకు ముందు నమస్కారం. ఫస్ట్ ఒక అచీవ్మెంట్ అయిన తర్వాతే నేను చెప్పాలనుకున్నా ఇన్ని రోజులు. మేడం వల్లనే నేను మోటివేషన్ అయ్యి ఇందులో కనెక్షన్ అయ్యి కొంచెం నా డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అనిపించింది సార్, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సిస్టర్ చెప్పినప్పుడు నేను ఒక 1 మంత్ వరకు లేట్ చేశా. అదే టైంలో నేను లేట్ చేయకుండా ఇప్పుడు చేసి ఉంటే ఎప్పుడో బ్యాంకాక్ విన్ అయ్యి ఉండేవానేమో అని అనుకుంటున్నా సార్. ఏదేమైతే నా డౌన్లైన్స్ అప్లైన్స్ అందరూ కలిసి చేయబట్టే ఈ విజయం నాకు వచ్చింది సార్. కాకపోతే ఇది నాది కాదు, మా అందరిది అని నేను అనుకుంటున్నాను. మీ అందరం కలిసి చేస్తేనే నేను ఆ పొజిషన్లో ఉన్నా కనుక నాకు ఆ ర్యాంక్ వచ్చింది. ఈ పొజిషన్లో ఇంకోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వచ్చేదేమో. అందరం కలిసి చేశాము. ఇది అందరి విజయం అని నేను భావిస్తున్నా గురుజీ. మనం అందరం కలిసి చేసే బిజినెస్ కనుక మీరన్నట్టు అప్లయన్స్ డౌనర్స్ అని తేడా లేకుండా రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తే వాళ్ళకు వాళ్ళు చెప్పింది వినుకుంటూ చేసుకుంటూ పోతే సింపుల్గా అయిపోతుంది గురూజీ. మీరు అన్నట్టు మా టార్గెట్ కూడా 2 ఇయర్స్లో డైమండ్ కావాలని మేము బలంగా ఉన్నాం గురూజీ. ఖచ్చితంగా చేసి చూపిస్తాం గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. నేను ఇందులోకి ఎక్కువ కనెక్షన్ అయ్యి నా అంతటా నేనుగా మీరు అన్నట్టు నా అంతటా నేనుగా లీడర్షిప్ నాకు ఆల్రెడీ క్వాలిటీస్ ఉన్నాయి. దానికి తోడు ఏంటంటే ఎవరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది నాకు బాగా తెలుసు గురూజీ. దానివల్ల నాకు ఈజీ అయిపోయింది ఇది. మెయిన్ ఏంటంటే జూమ్, మీరు అన్నట్టు జూమ్ మీటింగ్ వినడం వల్లనే నేను ఇంత ముందుకు వెళ్ళగలిగాను. లేకపోతే నా వల్ల కాకపోవు. నాకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ సిస్టంలో ఏ విధంగా సిస్టంలో వెళ్ళాలి అనేది తెలియాలంటే ముందు జూమ్లోకి వచ్చా కనుకనే నేను ఇంత చేయగలిగా. మేమందరం మా టీం కూడా అది నేర్పించగలిగా. మా టీంలో ఉన్న ఇప్పుడు నా కింద రెడీగా ప్లాన్ చెప్పడానికి 8 మెంబర్స్ ఉన్నారు గురూజీ. 8 మెంబర్స్ కూడా ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని తయారు చేస్తున్నాను. త్వరలోనే వాళ్ళు కూడా ప్లాన్కి వెళ్తే ఇంకా మూవ్ అవుతుంది. మీ 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 బ్లెస్సింగ్ గురూజీ. మా పైన స్వామిదాస్ సార్కి మరీ ధన్యవాదాలు గురూజీ. ఎందుకంటే ప్రతిరోజు ఫోన్ చేసి టైగర్ మీరు చేయగలరు, చేస్తారు అనేసి పుషింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఉపేంద్ర సార్, రాఘవేష్ సార్, మంగా మేడం, మంగా సిస్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ హస్బెండ్ మా బావగారికి కూడా ధన్యవాదాలు. అలాగే నా డౌన్ లైన్స్ భూలక్ష్మి మేడం, కల్తీ ఆదినారాయణ సార్, ప్రవీణ్ సార్, అలాగే సంజయ్ మేడం, అశోక్ సార్, రామకృష్ణ సార్, ఇంకా వర్మలాదేవి, మనకు ఇంకా ఉన్నారు గురూజీ. ఇక వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు గురూజీ మన కోసం. లక్ష్మీ మేడంను మన ఆదినారాయణ సార్ చాలా కష్టపడ్డారు సార్. ఏదేమైతే మన అందరం కోసం మనం చేస్తున్నాం. ఇవాళ నా కోసం, రేపు వాళ్ళ కోసం, మన అందరి కోసం అని భావిస్తున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఓకే గురూజీ. బ్యాంకాక్ కూడా త్వరలోనే విన్ అవుతా గురూజీ. బ్యాంకాక్ కూడా మేము ఈరోజు ఫుల్ ఎఫెక్ట్ పెడతాం. బ్యాంకాక్ కూడా విన్ అయ్యి చూపిస్తాను గురూజీ. ఖచ్చితంగా గురూజీ. ఆ నమ్మకం అయితే నాకు ఉంది గురూజీ. ఖచ్చితంగా అయిపోద్ది డేగా 100%. ఇప్పుడు నీ అప్లయన్స్ అందరూ నీకు సోమదేశ్ గారు ప్లానింగ్ ఇస్తాడు. పక్కగా దాని ప్రకారంగా వెళ్ళిపోయింది. సో ఈ రోజు సాయంత్రం కంప్లీట్ చేసేసి రేపు మళ్ళీ ఫోటో కూడా నేను పెట్టలా. నేను గోల్డ్ కాయిన్ ఫోటో పెట్టను. నువ్వు బ్యాంక్ విన్నర్ అయినాక ఫోటో పెడతాను. ఓకేనా? ఫోటో అందుకే పెట్టలేదు. సో ఫోటో లేదా గోల్డ్ కాయిన్ పెడతా నాకు ఇష్టం లేదు. సో బ్యాంకాక్ విన్నర్ గా నేను ఫోటో పెట్టాలనుకుంటాను. ఓకేనా? ఓకే ఓకే గురూజీ. ఆల్ ది బెస్ట్ లెజెండ్. గాడ్ బ్లెస్ టైగర్. సో ఖచ్చితంగా ఇదే మాదిరిగా సో గ్రాటిట్యూడ్ అనేది ఇందా చెప్పా కదా, కృతజ్ఞత.
అప్లైన్స్ పట్ల డౌన్లైన్స్ పట్ల నువ్వు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నావో ఇదే విధంగా ఉండు. పక్కగా నువ్వు 2 years లో డైమండ్ అయ్యి ఆల్ ఇండియాలో రోల్ పడతావు. ఓకే, ఆల్ ది బెస్ట్ కృష్ణ సార్. మళ్ళీ రేపు మాట్లాడిస్తాను. రేపు మళ్ళీ నరేష్ గురించి వస్తారు. నరేష్ గురించితో మళ్ళీ అప్రిషియేషన్ దొరుకుతుంది. బ్యాంకాక్ విన్నర్ గా అప్రిషియేషన్. ఓకేనా? ఓకే వన్స్ ఓకే అగైన్ థ్యాంక్ యూ. కృష్ణ సార్ కోసం వస్తారు. అందరూ బిగ్ క్లాప్స్ కొట్టండి. బిగ్ క్లాప్స్. ఓకే చూడొచ్చు థ్యాంక్ యూ. ఒక మీటింగ్ ఒక వ్యక్తిని ఎలా మారుస్తుందో చూడండి. లేనా మేడం కి ఏదైతే ర్యాంక్ 7 చేసామో ఆ రోజు ఆ మీటింగ్ వాళ్ళ టీం కి ఎలా ఉపయోగపడిందో తెలియదు కానీ ఖమ్మం టీం మాత్రం బాగా ఉపయోగపడింది. అంటే ఎవరైతే టీం ని తెచ్చుకుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంటాయి కదా. ఆ రోజు రాఘవయ్య సారు అండ్ అలివేలు మంగ గారు వాళ్ళు తెచ్చుకున్నారు. ఫస్ట్ నాకు గుర్తుందన్నమాట, సెప్టెంబర్ లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఖమ్మం టీం ని చూపిందో సార్ ఎవరు రారు గురించి అన్నాడు. అగారు ఎందుకు రారు, నువ్వు ఖచ్చితంగా ట్రై చేయ వస్తారు అని కొంచెం ఫోర్స్ చేస్తే అప్పుడు రాఘవయ్య సార్ టీంనే తెచ్చుకున్నట్టున్నాడు. రాఘవయ్య సార్ 2 కార్లు వచ్చినట్టున్నారు. అవునా రాఘవయ్య సార్? ఎస్ మావోజీ, అవును. సో సెప్టెంబర్ 16న అయిపోయినాక అక్టోబర్ లో మళ్ళీ మనకి డిషా జరిగింది. డిషా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చారు. మళ్ళీ నవంబర్ 17వ తారీఖున మళ్ళీ ఇంకో మీటింగ్ పెడితే మళ్ళీ ఈసారి మళ్ళీ టీంతో వచ్చారు. ఈసారి కృష్ణ సారు, అలివేలు మంగ గారు వీళ్ళందరూ. అవునా కదా? మంగ గారు వాళ్ళ సార్ వచ్చారు. తర్వాత మీటింగ్ కి మళ్ళీ మంగిడి కృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారు. సో అంతే, బిజినెస్ లో ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఒక్కటే కమిట్మెంట్, ఒక క్షణం, అది ఏ టైంలో ఎప్పుడు జరిగితే తెలియదు. ఆ కమిట్మెంట్లు ప్లాన్ లో ఫాలోఅప్ లో జరగదు, ఒక మీటింగ్ లోనే జరిగింది. ఒక మీటింగ్ వచ్చి ఒక మనిషి మోటివేషన్ అవుతాడు, కమిట్మెంట్ తీసుకుంటాడు. ఈరోజు రెడీమేడ్ లీడర్ అంటే ఎస్ ఆ క్వాలిటీస్ చాలా మందిలో ఉంటాయి సార్. బట్ ఆ క్వాలిటీస్ ని ఒక మీటింగ్ లో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఒక మీటింగ్ లో అరే నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని తెలుసుకుంటారు వాళ్ళు. ఒక మీటింగ్ ద్వారా నేను ఎందుకు చేయలేనని ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. సో 100% నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీటింగ్లు, ట్రైనింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మనుషులను కూర్చోబెట్టగలుగుతారో వాళ్ళు ఫాస్టెస్ట్ గా డైమండ్ అవుతారని మరోసారి మీ అందరికి మనవి చేస్తూ, అండ్ ఫైనల్ గా సంజయ్ రాణి మేడం గురుమాతతో కూడా మన కృష్ణ సార్కి అప్షన్ చేపిస్తాను. సంజయ్ మేడం వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంగ్రాచులేషన్ సార్, కృష్ణ సార్. ఇలాగే అన్ని యాక్టివిటీస్ కి అటెండ్ అయ్యి తొందరగా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, అవకాశం. థ్యాంక్ యూ గురుమాత. సో రైట్, గాడ్ బ్లెస్ యువర్ మెటల్ లెజెండ్స్. వన్స్ అగైన్ ఇంకా చాలా మంది అచీవర్స్ రావాలి ఈ రోజు. రేపు మళ్ళీ ఎక్కువ మందికి అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లెజెండ్.